మన శోధనలో పడిపోయాం, మనం చింతలో ఉండిపోయాం. చింత అంటే ఇప్పుడు దేని ద్వారా అయినా చింత కలగవచ్చు. అవునా అవునా కాదా చెప్పండి. ఇప్పుడు శ్రమలో ఉన్న చింత కలిగిద్ది, శోధనలో ఉన్న చింత కలిగిద్ది, బాధలో ఉన్న చింత కలిగిద్ది. చెప్పాలి, ఎవరైనా చనిపోయినా చింత కలిగిద్ది. మనకి చాలా విషయాల ద్వారా అన్ని ముడిపడి చింతలోకి వస్తాయి. అవునా? అయితే ఈరోజు చింతలో ఉన్నటువంటి మన జీవితాలను ఆ దేవాతి దేవుడు సంతోషంలోకి నడిపించునుగాక. ఆమేన్. సంతోషం వద్దా అండి? సంతోషం వద్దా? అందరూ కోరుకునేది అదే కదా. మనం చనిపోయిన తర్వాత సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. అవునా? మనం ఇక్కడున్నప్పుడు కూడా భోగ భాగ్యాలు కావాలని కోరుకుంటాం, సంతోషంలో ఉండాలని కోరుకుంటా ఉంటాం. అయితే చింతలు ఎన్నున్నప్పటికీ కూడా చింతను మాపి సంతోషంలోకి నడిపించే మన దేవుడు మన పక్షమున ఉన్నాడు. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఎక్కడ పడిపోయిన స్టేజ్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నా దేవాతి దేవుడు ప్రతి ఒక్క హృదయ అంతరాంగాన్ని ఎరిగిన దేవుడు, ఆయనే మన చింతని మాపివేయును గాక. ఆమేన్. హల్లెలూయా.